Hi students, welcome back. Junior Intermediate Chemistry subject learning. One of the chapter P block elements group 14. P block elements లోని group 14 లేదా కార్బన్ ఫ్యామిలీ గురించి సెకండ్ వీడియో ఇది. ఫస్ట్ వీడియోలో కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఎలక్ట్రాన్ డెఫిషియన్సీ లేదా ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ మాలిక్యూల్స్ అంటే ఏంటి, ఇన్నర్ట్ పెయిర్ ఎఫెక్ట్ అంటే ఏంటి, క్యాటనేషన్, ఎల్లోట్రోపీ, సో ఇట్లాంటి కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేశాం. ఓకే, చూడండి వాళ్ళు ఉంటే ఆ వీడియో కూడా చూడండి. అయితే వాటిల్లో కాటనేషన్, అల్లోట్రోపీ చాలా ఇంపార్టెంట్. ఈ టూ టాపిక్స్ తర్వాత హైలీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కంపల్సరీగా ఎగ్జామ్లో అడగదగినటువంటి టాపిక్స్ డైమండ్ అండ్ గ్రాఫైట్. ఓకే, ఈ వీడియోలో డైమండ్ గ్రాఫైట్ గురించి చూద్దాం. ఫ్రెండ్స్ లిజన్, డైమండ్ అండ్ గ్రాఫైట్ బోత్ ఆర్ ద అల్లోట్రోప్స్ ఆఫ్ కార్బన్. ఇంకా చెప్పాలంటే క్రిస్టలిన్ అల్లోట్రోప్స్ ఆఫ్ కార్బన్. ఎందుకంటే డైమండ్లో ఏమైతే యాటమ్స్ ఉంటాయో అవన్నీ కూడా కార్బన్ యాటమ్సే. అలాగే గ్రాఫైట్లో కూడా ఏమైతే యాటమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఏంటివి, కార్బన్ యాటమ్సే. మరి రెండిటిలో కార్బన్ యాటమ్సే ఉన్నప్పుడు ప్రాపర్టీస్ కూడా, అంటే రెండిటిలో సేమ్ యాటమ్స్ ఉన్నప్పుడు ప్రాపర్టీస్ సేమ్ ఉండాలి కదా. సో ఆ విధంగా చూసినప్పుడు ఈ రెండింటి యొక్క కెమికల్ ప్రాపర్టీస్ విషయంలో రెండు ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంటాయి, కానీ ఫిజికల్ ప్రాపర్టీస్లోనే డిఫరెన్స్ ఉంటుంది. సో దీని ఫిజికల్ ప్రాపర్టీస్ వేరే, దాని ఫిజికల్ ప్రాపర్టీస్ వేరే ఉంటాయి. మెల్టింగ్ పాయింట్ దీనికి ఎక్కువ ఉంటుంది, దీనికి కొంచెం తక్కువ ఉంటుంది. సో ఇది హార్డ్ మెటీరియల్, ఇది సాఫ్ట్ మెటీరియల్, ఇది ఎలక్ట్రికల్లీ పూర్ కండక్టర్, ఇది ఎలక్ట్రికల్లీ గుడ్ కండక్టర్. ఈ విధంగా రెండిటిల్లో కార్బన్ యాటమ్సే ఉన్నప్పటికీ ఫిజికల్ ప్రాపర్టీస్లో వేరియేషన్ చూపించడం వలన డైమండ్ అండ్ గ్రాఫైట్లను ఏమంటామంటే అల్లోట్రోప్స్ ఆఫ్ కార్బన్, అంటే కార్బన్ యొక్క టూ టైప్ ఆఫ్ మెటీరియల్స్ అని అంటాం అనమాట. డైమండ్, గ్రాఫైట్ రెండిటిల్లో కార్బన్ యాటమ్సే ఉన్నాయి, కానీ ఫిజికల్ ప్రాపర్టీస్ సిమిలర్గా ఎందుకు లేవు, డిఫరెన్స్ ఎందుకు ఉన్నాయి అని అంటే వాటి యొక్క స్ట్రక్చర్స్. డైమండ్లో ఉన్న స్ట్రక్చర్ వేరే, గ్రాఫైట్లో ఉన్న స్ట్రక్చర్ వేరే. స్ట్రక్చర్ అంటే ఏం లేదు, బాండింగ్. ఇక్కడ కార్బన్ మధ్య ఏమైతే బాండింగ్ ఉందో ఆ బాండింగ్ ఒకలా ఉంటుంది, ఇక్కడ గ్రాఫైట్లో ఉన్న కార్బన్ బాండింగ్ ఇంకొకలా ఉంటుంది. సో ఈ బాండింగ్ ఎలా ఉంటుంది, దానివల్ల వచ్చే ప్రాపర్టీస్ ఏంటి, దానివల్ల మనకు అవి ఏ విధంగా యూజ్ అవుతున్నాయి, ఇవన్నీ కూడా ఒక 4 మార్క్స్ క్వశ్చన్ లాగా, అంటే డైమండ్ గురించి ఒక 4 మార్క్స్ క్వశ్చన్, గ్రాఫైట్ గురించి ఒక 4 మార్క్స్ క్వశ్చన్ లాగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో అందులో నుంచి ఒక్కొక్క పాయింట్ని ఒక 2 మార్క్స్ క్వశ్చన్గా ఎట్లా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారో కూడా నేను లాస్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో ఫస్ట్ డైమండ్ గురించి చూద్దాం. డైమండ్లో ఎన్నైతే కార్బన్ యాటమ్స్ ఉంటాయో all carbon atoms are undergo sp3 hybridization. So that's why the first point is each carbon atom undergo sp3 hybridization. And form 4 sigma bonds or 4 single bonds with neighboring 4 carbon atoms. Okay, ప్రతి కార్బన్ sp3 హైబ్రిడైజేషన్లో ఇన్వాల్వ్ అయ్యి 4 బాండ్స్ ఫామ్ చేస్తుంది తన చుట్టూ ఉన్న 4 కార్బన్ యాటమ్స్ తోటి. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద కార్బన్ యాటమ్ ఇన్ డైమండ్. ఓకే, ఇదేం చేస్తుందంటే sp3 హైబ్రిడైజేషన్ ఇన్వాల్వ్ అయ్యి 4 బాండ్స్ ఫామ్ చేస్తుంది, 4 సింగిల్ బాండ్స్ ఆర్ 4 కోవలెంట్ బాండ్స్. ఓకేనా? సో ఇక ఇటు ఒక కార్బన్, ఇది ఒక కార్బన్ తోటి, ఈ బాండ్ ఒక కార్బన్ తోటి, ఈ బాండ్ ఒక కార్బన్ తోటి. సో ఇది చూడడానికి ఎలా ఉంటుందంటే టెట్రాహైడ్రల్ షేప్లో లేదా టెట్రాహైడ్రల్ జామెట్రీలో ఉంటాయి. ఓకేనా? అండ్ ఈచ్ కార్బన్ యాటమ్ అండర్గో sp3 హైబ్రిడైజేషన్ అండ్ ఫార్మ్ 4 సిగ్మా బాండ్స్ విత్ 4 కార్బన్ యాటమ్స్. ఓకేనా? అలాగే ఈ 4 కార్బన్స్ కూడా 4 బాండ్స్ ఫామ్ చేస్తాయి, ఇట్లా సెంటర్ కార్బన్ లాగానే. ఈ కార్బన్ ఆల్రెడీ ఒక బాండ్ ఉంది, ఇటు సైడ్ ఒక బాండ్ ఉంది, రిమైనింగ్ 3 బాండ్స్ ఇట్లా ఫామ్ చేస్తాయి. Okay, so next this is also same way, 1 2 3 4. సో 4 బాండ్స్ 4 కార్బన్స్ తోటి ఫామ్ చేస్తుంది. సో ఇది కూడా అంతే సేమ్, 1 2 3 4 ఆల్రెడీ ఒక బాండ్ ఉంది. నెక్స్ట్ ఈ కార్బన్ తీసుకున్నాం అనుకో, ఒక బాండ్ ఆల్రెడీ ఉన్నది, నెక్స్ట్ 2 3 4. సో ఇట్లా ఈచ్ అండ్ ఎవ్రీ కార్బన్ ఫామ్ ఏ 4 బాండ్స్ విత్ నైబర్ 4 carbon atoms.
అట్లా మనం డైమండ్ మొత్తాన్ని డైమండ్ ఓవరాల్గా ఇట్లాగా చూసినాం అనుకో ఏం తెలుస్తుంది అంటే ఆల్ కార్బన్ ఆటమ్స్ లింక్ టు ఈచ్ అదర్. దట్స్ వై ఇట్స్ లుక్ లైక్ 3-dimensional నెట్వర్క్. 3-dimensional నెట్వర్క్. కాబట్టి ఏం చెప్తామంటే ఇక్కడ డైమండ్ కెన్ ఫార్మ్ 3-dimensional నెట్వర్క్ విత్ స్ట్రాంగ్ CC కోవలెంట్ బాండ్స్. ప్రతి కార్బన్ 4 బాండ్స్ ఫామ్ చేస్తుంది. 4 కూడా సింగిల్ బాండ్సే, కోవలెంట్ బాండ్సే, స్ట్రాంగ్ బాండ్స్. ఇలాగ అన్నీ ఇలాగ ఒకదాంతో ఒకటి కనెక్ట్ అయి ఉండడం వల్ల ఆ డైమండ్ అంతా చూడడానికి ఎలా ఉంటుందంటే ఒక 3-dimensional నెట్వర్క్ లాగా కనిపిస్తుంది. ఓకేనా. ఈ CC సింగిల్ బాండ్స్ అనేవి స్ట్రాంగ్ బాండ్స్ కావటం వలన ఆ బాండ్స్ను బ్రేక్ చేయడం అంత ఈజీ కాదు. ఓకేనా. కార్బన్ని డివైడ్ చేయాలి అని అంటే కార్బన్ మధ్య ఉన్న బాండ్ను బ్రేక్ చేయాల్సి ఉంటుంది. ఈ బాండ్ను బ్రేక్ చేసి కార్బన్ని డివైడ్ చేయాలి, వాటి మధ్య డిస్టెన్స్ పెంచాలా అంటే అంత ఈజీ కాదు. ఓకేనా. అంటే డైమండ్ను కట్ చేయడం అంత ఈజీ కాదనమాట, ఎక్కువ ఎనర్జీని యూజ్ చేయాల్సి ఉంటుంది. సో మరి డైమండ్ను కట్ చేయడం అంత ఈజీ కాదు అంటే ఇండైరెక్ట్గా మీనింగ్ ఏంటి, డైమండ్ చాలా హార్డ్గా ఉంటుంది, చాలా గట్టిగా ఉంటుంది అనేది కదా. సో ఎంత హార్డ్గా ఉంటుంది అంటే ఈ ఎర్త్ మీదనే డైమండ్ అంత హార్డ్గా, డైమండ్ అంత గట్టిగా ఉన్నటువంటి సబ్స్టెన్స్ ఇంకొకటి లేదు. కాబట్టి డైమండ్ ఏమంటారంటే డైమండ్ ఈజ్ ద హార్డెస్ట్ సబ్స్టెన్స్ ఆన్ ద ఎర్త్. హార్డెస్ట్ సబ్స్టెన్స్ ఆన్ ద ఎర్త్ అంట. దీన్ని థర్డ్ పాయింట్గా రాసుకుందాం. ఇక నెక్స్ట్, డైమండ్ ఇంత హార్డెస్ట్ సబ్స్టెన్స్ కాబట్టి దాన్ని మెల్ట్ చేయడం ఈజీనా? దాన్ని హీట్ చేసి లిక్విడ్గా మెల్ట్ చేయడం అంత సులభమా? కానే కాదు. కాబట్టి ఏమంటామంటే డైమండ్ హ్యావ్ హై మెల్టింగ్ పాయింట్. డైమండ్ హ్యావ్ హై మెల్టింగ్ పాయింట్. సో ఎంత ఉంటుందంటే నియర్లీ 4000 degrees Celsius. 4000 degrees Celsius. ఇంత హై టెంపరేచర్కి హీట్ చేస్తే తప్ప డైమండ్ లిక్విడ్గా కన్వర్ట్ కాదనమాట. ఓకే. అయితే ఇంత హై టెంపరేచర్కి హీట్ చేసేసరికి డైమండ్లోని కార్బన్ యాటమ్స్ ఎయిర్లోని ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి కార్బన్ డైఆక్సైడ్గా కన్వర్ట్ అవుతాయి. సో కాబట్టి డైమండ్ను లిక్విడ్గా కన్వర్ట్ చేయడం అనేటువంటిది ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. ఓకే. నెక్స్ట్ ఇక్కడ చూడండి, కార్బన్ వేలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయి ఐడియా ఉందా? కార్బన్లో వేలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయి? 4 ఉంటాయి. ఓకే. సో 4 వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి 4 బాండ్స్ ఫామ్ చేస్తాయి. ఓకే. 4 వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఆర్ ఇన్వాల్వ్ ఇన్ ఫార్మింగ్ స్ట్రాంగ్ కోవలెంట్ బాండ్. స్ట్రాంగ్ కోవలెంట్ బాండ్. సో ప్రతి కార్బన్లో 4 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 4 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ కూడా ఈ సింగిల్ బాండ్ ఫార్మేషన్లో ఇన్వాల్వ్ అవుతాయి, సిగ్మా బాండ్ ఫార్మేషన్లో ఇన్వాల్వ్ అవుతాయి. సో సిగ్మా బాండ్లో ఉన్న ఎలక్ట్రాన్స్ ఇక డిస్ప్లేస్ అవ్వవు, అటు ఇటు మూవ్ అవ్వడం అంత ఈజీ కాదు. సో కాబట్టి డైమండ్లో కార్బన్స్ దగ్గర ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ అన్నీ బాండింగ్లో సిగ్మా బాండ్లో స్ట్రాంగ్ బాండ్లో స్ట్రక్ అయిపోతాయి. ఇక అవి డిస్ప్లేస్ అవ్వడము, ఫ్రీగా మూవ్ అవ్వడం కుదరదు అనమాట. సో కాబట్టి ఎక్కడైతే ఎలక్ట్రాన్స్ ఇలాగా ఫ్రీగా మూవ్ అవ్వవో, ఎలక్ట్రాన్స్ అనేటువంటి డిస్ప్లేస్ అవ్వవో ఆ సబ్స్టెన్స్ కరెంట్ని పాస్ చేయలేదు. ఓకేనా. ఇఫ్ సబ్స్టెన్స్ వితౌట్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ దట్ ఈస్ నాట్ ఏబుల్ టు ఫ్లో ది కరెంట్ త్రూ ఇట్. ఓకే. డైమండ్ కూడా కరెంట్ను తన గుండా పాస్ చేయదు. ఎందుకు పాస్ చేయదు అని అంటే ఫ్రీ ఎలక్ట్రాన్స్ డైమండ్లో ఉండవు, డైమండ్లోని కార్బన్స్ దగ్గర ఉండవు. కాబట్టి డైమండ్ అనేటువంటిది ఆల్మోస్ట్ ఇన్సులేటర్గా పనిచేస్తుంది, లేదా పూర్ కండక్టర్ విత్ రెస్పెక్ట్ టు ది ఎలక్ట్రికల్ కరెంట్. ఇట్ ఈస్ యాక్ట్స్ యాజ్ అ పూర్ ఎలక్ట్రికల్ కండక్టర్ డ్యూ టు ఆబ్సెన్స్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్. ఫ్రీగా మూవ్ అయ్యే ఎలక్ట్రాన్స్ డైమండ్లో లేవు. అందువలన ఇది పూర్ ఎలక్ట్రికల్ కండక్టర్, ఆల్మోస్ట్ ఇన్సులేటర్గా పనిచేస్తుంది. నెక్స్ట్ ఇంకొకటి లాస్ట్ పాయింట్ ఏంటంటే డైమండ్లో ఒక కార్బన్ నుంచి మరొక కార్బన్కి ఈ బాండ్ డిస్టెన్స్ ఎంత ఉంటుందంటే 154 పికోమీటర్స్ ఉంటుంది. ఓకేనా. సో సిసి బాండ్ లెంత్
సిసి బాండ్ లెంత్ ఎంత ఉంటుందంటే 154 పికోమీటర్స్ ఉంటుంది. సో ఈ బాండ్స్ అన్ని సింగిల్ బాండ్సే కాబట్టి కొంచెం డిస్టెన్స్ ఎక్కువగా ఉంటాయి, బాండ్ పొడవు లెంత్ ఎక్కువ ఉంటుంది. ఓకే, ఇది గుర్తుపెట్టుకో. నెక్స్ట్ యూజెస్ ఆఫ్ డైమండ్. సో చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ సిజర్, నైఫ్ ఇట్లాంటివి తీసుకున్నాం అనుకోండి, వాటిని షార్ప్ చేయాలి అంటే సిజర్, నైఫ్ కన్నా స్ట్రాంగ్గా, హార్డ్గా ఉన్నటువంటి సబ్స్టెన్స్ కావాలి. మరి డైమండ్ అయినది ఎర్త్లో ఉన్న సబ్స్టెన్స్ అన్నిటికంటే కూడా స్ట్రాంగ్గా ఉన్నటువంటి సబ్స్టెన్స్ కాబట్టి డైమండ్ని ఇలాంటి హార్డ్ టూల్ను షార్పనింగ్ చేయడానికి యూజ్ చేస్తాం. డైమండ్ యూజ్డ్ యాజ్ అబ్రెసివ్ ఫర్ షార్పనింగ్ హార్డ్ టూల్స్. ఈ హార్డ్ టూల్స్ ఏవైతే ఉంటాయో వాటిని షార్పనింగ్ చేయడానికి మనం ఉపయోగించే మెటీరియల్ని అబ్రెసివ్ అని అంటాం. ఇక్కడ డైమండ్ని అబ్రెసివ్గా యూజ్ చేసి హార్డ్ టూల్స్ని, హార్డ్ సబ్స్టెన్స్ని షార్ప్ చేయొచ్చు అనమాట. షార్పనింగ్ చేయడమే కాదు, ఈ హార్డ్ టూల్స్ని కట్ చేయాలన్నా, వాటిని గ్రైండ్ చేయాలన్నా, లేదా హార్డ్ టూల్స్ మీద డ్రిల్ చేయాలన్నా కొన్ని ఆబ్జెక్ట్స్ యూజ్ చేస్తాం కదా, ఓకేనా, కొన్ని ఐటమ్స్ యూజ్ చేస్తాం కదా, అలాంటి ఐటమ్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో డైమండ్ను కూడా యూజ్ చేయడం జరుగుతుంది. ఓకేనా, హార్డ్ టూల్స్ని కట్ చేయడానికి కొన్ని ఉపయోగిస్తాం కదా, నైఫ్ లాగా, రంపం లాగా. ఓకేనా, ఆ రంపము మ్యానుఫ్యాక్చరింగ్లో డైమండ్ని చేయొచ్చు. డ్రిల్లింగ్ మిషన్లో ఇలాంటిది ఒక నీడిల్ ఉంటుంది కదా, దాంతో డ్రిల్ చేస్తాం కదా. సో ఈ నీడిల్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి. స్ట్రాంగ్గా ఉంటేనే మనము హార్డ్ టూల్స్, ఐరన్ వాటి మీద, ప్లాటినం వాటి మీద మనము డ్రిల్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి ఈ నీడిల్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు ఇందులో డైమండ్ను కూడా యూజ్ చేసి ఇట్లాంటి నీడిల్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం. ఇట్ ఈజ్ యూజ్డ్ ఇన్ మేకింగ్ హార్డ్ టూల్స్ విచ్ ఆర్ యూటిలైజ్డ్ ఇన్ కటింగ్, గ్రైండింగ్, డ్రిల్లింగ్ ఎక్సెట్రా. ఓకే, నెక్స్ట్ ఇంకో యూజ్ ఏంటంటే డైమండ్ యూజ్డ్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ టంగ్స్టన్ ఫిలమెంట్. సో ఎలక్ట్రిక్ బల్బుల్లో టంగ్స్టన్ ఫిలమెంట్ ఉంటుంది కదా, ఇది తొందరగా మెల్ట్ అయిపోయి కరిగిపోకుండా, లేదా సాఫ్ట్ అయ్యి బ్రేక్ అయిపోకుండా స్ట్రాంగ్గా ఎక్కువ కాలం ఉండడానికి ఈ టంగ్స్టన్ ఫిలమెంట్కి డైమండ్ను కూడా యాడ్ చేసి ప్రిపేర్ చేయడం, మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో కాబట్టి ఏం లేదు, స్ట్రెంగ్తెన్ కోసం 3 పాయింట్స్ కూడా డైమండ్ యొక్క హార్డ్నెస్ అనే ఆ ప్రాపర్టీని బేస్ చేసుకొని ఈ 3 టైప్ ఆఫ్ వేస్లో మనం డైమండ్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఇక లాస్ట్ వన్ ఏంటంటే డైమండ్ యూజ్డ్ యాజ్ అ ప్రిషియస్ స్టోన్. సో డైమండ్ని చాలా వాల్యుబుల్ స్టోన్గా, ప్రిషియస్ స్టోన్గా మనము యూజ్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే లైట్ దాని మీద పడగానే లైట్ మొత్తాన్ని రిఫ్లెక్ట్ చేసి బాగా షైన్ అవుతూ ఉంటుంది, ఇలాగా షైన్ అవుతూ ఉంటుంది. అలాగా తల మెరుస్తూ షైన్ అవుతూ ఉంటుంది. కాబట్టి డైమండ్ను వాల్యుబుల్ స్టోన్గా, ప్రీషియస్ స్టోన్గా జ్యువెలరీస్లో యూజ్ చేస్తూ ఉంటాం. డైమండ్ నెక్లెస్, డైమండ్ రింగ్, ఓకేనా, ఇలాంటి జ్యువెలరీస్లో డైమండ్ని మనం ప్రీషియస్ స్టోన్గా వాడుతూ ఉంటాం. ఓకే, ఇది స్టూడెంట్స్ డైమండ్ గురించి. ఓకేనా, ఇందులోంచి 2 మార్క్స్ క్వశ్చన్స్ ఎట్లా అడుగుతారో చూడండి. ఓకేనా, వాట్ ఈస్ ద హైబ్రిడైజేషన్ ఆఫ్ కార్బన్ ఇన్ డైమండ్? డైమండ్లో ఉన్న కార్బన్ యొక్క హైబ్రిడైజేషన్ ఏంటి అంటాడు, sp3 హైబ్రిడైజేషన్. ఓకే, నెక్స్ట్ డైమండ్ ఈజ్ హార్డెస్ట్ సబ్స్టెన్స్ ఆన్ ద ఎర్త్, వై? ఓకేనా, హార్డెస్ట్ సబ్స్టెన్స్ ఆన్ ద ఎర్త్ అని వాళ్ళే అడుగుతారు. అయితే ఎందుకు హార్డెస్ట్ సబ్స్టెన్స్ ఎక్స్ప్లెయిన్ చేయని అంటారు. ఓకేనా, ఎందుకు డైమండ్ కెన్ ఫార్మ్ 3-dimensional నెట్వర్క్ విత్ స్ట్రాంగ్ సిసి కోవలెంట్ బాండ్స్. ఓకే, ఇట్ ఈస్ డిఫికల్ట్ టు బ్రేక్ ది సిగ్మా బాండ్స్, దట్స్ వై డైమండ్ ఈజ్ హార్డెస్ట్ సబ్స్టెన్స్ ఆన్ ద ఎర్త్ అని చెప్పేసి రాస్తాం. నెక్స్ట్ అలాగే ఇంకొక ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్ ఏంటంటే డైమండ్ హ్యావ్ హై మెల్టింగ్ పాయింట్, వై? హై మెల్టింగ్ పాయింట్ ఉంటుందని వాళ్ళే అంటారు. అయితే ఎందుకు ఉంటుంది, రీజన్ సేమ్ అదే రీజన్ రాసేసారు. నెక్స్ట్ డైమండ్ యాక్ట్స్ యాజ్ పూర్ ఎలక్ట్రికల్ కండక్టర్. ఓకేనా, సో వాళ్ళే ఇస్తారు పూర్ ఎలక్ట్రికల్ కండక్టర్ అని. అయితే ఎందుకు అని ఎక్స్ప్లెయిన్ చేయమంటారు, రీజన్ రాయండి అంటాడు. ఎందుకు
absence of free electrons ఉండవు. All electrons are participate in formation of CC single bonds. These bonds are not able to displace. సో కాబట్టి ఫ్రీ ఎలక్ట్రాన్స్ లేవు, అందువల్ల అది బ్యాడ్ కండక్టర్గా, ఇన్సులేటర్గా లేదా పూర్ కండక్టర్గా పనిచేస్తా అని చెప్పేసి రాయండి. ఓకేనా? సో నెక్స్ట్ ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే డైమండ్ ఈజ్ యూజ్డ్ యాజ్ అ ప్రీషియస్ స్టోన్గా యూజ్ చేస్తారు అని అంటాడు. అయితే ఎందుకు, వై, రీజన్ చెప్పండి అని అడుగుతారు. ఓకేనా? రీజన్ ఏంటి? ఓకేనా? లైట్ పడగానే ఆ లైట్ను రిఫ్లెక్ట్ చేసి షైన్ అవుతూ ఉంటుంది. అలాంటి షైనింగ్ నేచర్ డైమండ్కు ఉండటం వల్ల దాన్ని ప్రీషియస్ స్టోన్గా కన్సిడర్ చేసి జ్యువెలరీస్లో వాడుతూ ఉంటాం. ఓకే, రైట్. నెక్స్ట్ గ్రాఫైట్. స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోండి, గ్రాఫైట్ అనగానే మీకు ఏం గుర్తు రావాలంటే గ్రాఫైట్ హ్యాజ్ లేయర్డ్ స్ట్రక్చర్. అంటే గ్రాఫైట్లో ఇట్లా లేయర్స్ ఉంటాయి. ఇది ఒక లేయర్ అనుకోండి, దానిపైన ఇంకొక లేయర్, దానిపైన ఇంకొక లేయర్. సో ఇలాగా నెంబర్ ఆఫ్ లేయర్స్ అనేటువంటి ఒకదాని మీద ఒకటి ఉంటాయన్నమాట. సో దట్స్ వై గ్రాఫైట్ హ్యాజ్ లేయర్డ్ స్ట్రక్చర్. దిస్ ఇస్ ద ఫస్ట్ పాయింట్. రైట్. అయితే ఈ లేయర్స్ అనేటువంటివి ఒకదాంతో ఒకటి వాండర్వాల్ ఫోర్స్ అయితే కనెక్ట్ చేయబడి ఉంటాయి. అంటే సో ఇప్పుడు ఇది ఒక లేయర్ అనుకోండి, ఇవి ఇట్లా ఉంటాయి. సో దీన్ని ఇట్లా టర్న్ చేసినాం అనుకో, ఈ విధంగా అనిపిస్తాయి, కొంచెం ఇట్లా డిస్టెన్స్తో ఉంటాయి. ఓకే, ఈ లేయర్ రెండు లేయర్ని కనెక్ట్ చేస్తూ మిడిల్లో వాండర్వాల్ ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్స్ అనేటువంటివి ఉండి రెండింటిని ఇలా బైండ్ చేసి ఉంటాయి అన్నమాట. ఓకే, దీస్ లేయర్స్ ఆర్ హెల్డ్ బై వాండర్వాల్ ఫోర్సెస్. అయితే ఈ లేయర్స్లో ఏముంటాయంటే సో లేయర్స్లో కార్బన్ యాటమ్స్ ఉంటాయి. ఈ కార్బన్ యాటమ్స్ అన్నీ ఒకదాంతో ఒకటి కనెక్ట్ అయ్యి హెగ్జాగోనల్ రింగ్ షేప్లో అరేంజ్ అయి ఉంటాయి అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్లయితే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద హెగ్జాగోనల్ రింగ్. ఓకే, ఈ రింగ్లో 6 కార్నర్స్ ఉంటాయి. ఈచ్ కార్నర్ ఆక్యుపైడ్ బై కార్బన్ యాటమ్. ఓకే, సో ఇలా 6 కార్బన్స్ కలిసి హెగ్జాగోనల్ రింగ్ షేప్లో అరేంజ్ అయి ఉంటాయి. ఇది వన్ ఆఫ్ ద హెగ్జాగోనల్ రింగ్. సో నెక్స్ట్ ఇంకొక హెగ్జాగోనల్ రింగ్ ఈ విధంగా. ఓకే, నెక్స్ట్ ఇట్లా హెగ్జాగోనల్ రింగ్ షేప్లో కార్బన్ యాటమ్స్ అనేటువంటివి అరేంజ్ అయి ఉంటాయి. సో దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద లేయర్. స్టూడెంట్స్ అర్థమవుతుందా? గ్రాఫైట్లో ఉన్న కార్బన్ యాటమ్స్ హెగ్జాగోనల్ రింగ్ షేప్లో అరేంజ్ అయి ఉంటాయి. ఈ హెగ్జాగోనల్ రింగ్స్ అనేవి ఒకదాంతో ఒకటి ఈ ఎడ్జెస్తో కనెక్ట్ చేయబడి ఇలాగా ఒక ప్లెయిన్గా ఒక పేపర్ షీట్ ఎలా ఉంటుందో సో ఈ విధంగా ఈ షీట్ లాగా ఒకదాని పక్కన ఒకటి హెగ్జాగోనల్ రింగ్స్ అనేటువంటివి ఇలా ఒకదాని పక్కన ఒకటి ఉండి ఒకదాంతో ఒకటి కనెక్ట్ చేయబడి ఉంటాయి. ఓకే, అదొక షీట్ లేదా ఒక లేయర్ అని అనుకుందాం. సేమ్ వే ఇంకొక లేయర్లో కూడా ఇట్లనే కార్బన్ యాటమ్స్ అన్నీ హెగ్జాగోనల్ రింగ్స్ ఫామ్ చేస్తాయి. ఆ హెగ్జాగోనల్ రింగ్స్ ఒకదాంతో ఒకటి కనెక్ట్ అయ్యి ఒక షీట్ ఒక లేయర్ లాగా ఫామ్ అవుతాయి. సో దిస్ ఈజ్ ద అనదర్ లేయర్. సో ఇది కింద ఉన్నటువంటి లేయర్ అనుకోండి, దీనిపైన ఇది ఒక లేయర్ ఉంటుంది. సో ఈ విధంగా 2 లేయర్స్ ఉంటాయి. సో దిస్ ఈజ్ ద లేయర్ 1, దిస్ ఈజ్ ద లేయర్ 2 అని అనుకోండి. ఓకే, సో ఈ 2 లేయర్స్ ఒకదాంతో ఒకటి వాండర్వాల్ ఫోర్సెస్ తోటి అట్రాక్ట్ చేయబడి ఉంటాయి. ఇట్లా వాండర్వాల్ ఫోర్సెస్ తోటి అట్రాక్ట్ చేయబడి ఉంటాయి అన్నమాట. ఓకే, అర్థమైందా?
రైట్. ఇట్లా నెంబర్ ఆఫ్ లేయర్స్ ఒకదాని మీద ఒకటి ఇలా ఉంటాయి. ఆ లేయర్స్ మధ్య వాండర్ వాల్ ఫోర్సెస్ అనేటువంటివి ఉండి ఒక లేయర్ ఇంకొక లేయర్తో కనెక్ట్ చేయబడి ఉంటాయి. అందుకని ఏమంటారంటే గ్రాఫైట్ హ్యాస్ ద లేయర్ స్ట్రక్చర్. దీస్ లేయర్స్ ఆర్ హెల్డ్ బై వాండర్ వాల్ forces. Okay, so each layer is a composed of hexagonal rings of carbon atoms. ప్రతి లేయర్లో ఏమున్నాయి? హెగ్జాగోనల్ రింగ్స్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ ఉన్నాయి కదా. సో దట్స్ వై హియర్ థర్డ్ పాయింట్ ఈస్ ఈచ్ లేయర్ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ హెగ్జాగోనల్ రింగ్స్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్. సో ప్రతి లేయర్లో హెగ్జాగోనల్ రింగ్స్ ఉంటాయి. హెగ్జాగోనల్ రింగ్స్ ఎవరు ఫామ్ చేస్తారు? కార్బన్ ఆటమ్స్ ఫామ్ చేస్తాయి అన్నమాట. ఓకే, అంటే హెగ్జాగోనల్ రింగ్స్ జియోమెట్రీలో కార్బన్ ఆటమ్స్ అరేంజ్ అయి ఉంటాయి. అయితే ఈ హెగ్జాగోనల్ రింగ్స్లో కార్బన్కి మధ్య బాండ్స్ ఉన్నాయి కదా. ఈ బాండ్స్ ఎలా ఫామ్ అవుతాయి? కార్బన్ ఆటమ్ ఏ హైబ్రిడైజేషన్ ఇన్వాల్వ్ అవుతుంది అని అంటే, సో ఈచ్ కార్బన్ ఆటమ్ అండర్గో sp2 hybridization. Each carbon atom in hexagonal ring undergo sp2 hybridization. అదే డైమండ్లో అయితే ఏ హైబ్రిడైజేషన్ ఉండే కార్బన్ ఆటమ్స్? sp3 hybridization. బట్ ఇన్ గ్రాఫైట్ ఈచ్ కార్బన్ ఆటమ్ అండర్గో sp2 hybridization. That is the major difference. ఓకేనా? ఈ sp2 hybridization ఎట్లనో నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. కార్బన్ అటామిక్ నెంబర్ ఎంత? 6 కదా. ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ తీసుకుంటే 1s2 2s2 2p2. ఓకేనా? సో 1s అనేది ఇన్నర్ షెల్ ఆర్బిటాల్, దాన్ని తీసేసాయి. సో అవుటర్ మోస్ట్ షెల్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఇది 2s2 2p2. సో s ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్స్ పెయిర్ ఉంటాయి. టోటల్గా p ఆర్బిటాల్స్ 3 కదా. 2px 2py 2pz. సో అయితే 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. 1 ఎలక్ట్రాన్ హియర్, 1 ఎలక్ట్రాన్ హియర్, 2 సింగిల్ ఎలక్ట్రాన్స్. సో ఇది కార్బన్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఇన్ గ్రౌండ్ స్టేట్లో కార్బన్ ఉన్నప్పుడు దాని ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఇలా ఉంది. s ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్స్ పెయిర్డ్గా ఉన్నాయి. p ఆర్బిటాల్స్లో 2 సింగిల్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఓకే, అయితే కార్బన్ ఈ స్టేట్లో ఇలాగా బాండ్ ఫార్మేషన్లో ఇన్వాల్వ్ కాదు. ఏం చేస్తుంది అని అంటే కొంత ఎనర్జీని గెయిన్ చేసుకొని బయట నుంచి హైయర్ ఎనర్జీ లెవెల్కి వెళ్తుంది. సో ఆ హైయర్ ఎనర్జీ లెవెల్ని ఏమంటాము? ఎగ్జైటెడ్ స్టేట్ అని అంటాం. ఓకేనా? సో కాబట్టి ఇన్ ఎగ్జైటెడ్ స్టేట్కి వెళ్ళిన తర్వాత కార్బన్ ఏం చేస్తుందంటే కొంత ఎనర్జీని యూజ్ చేసుకొని ఇక్కడ పెయిర్డ్ ఎలక్ట్రాన్ ఉంది కదా, ఈ 2 ఎలక్ట్రాన్స్ పెయిర్ అయినాయి కదా, ఈ 2 ఎలక్ట్రాన్స్ని డివైడ్ చేస్తుంది. పెయిర్ని డివైడ్ చేసి 1 ఎలక్ట్రాన్ని pz ఆర్బిటాల్కి షిఫ్ట్ చేస్తుంది. ఇక్కడ నుంచి ఎలక్ట్రాన్ను s ఆర్బిటాల్ నుంచి ఎలక్ట్రాన్ను pz ఆర్బిటాల్కి, ఖాళీగా ఉన్న pz ఆర్బిటాల్లోకి షిఫ్ట్ చేస్తుంది. అప్పుడు ఏమవుతుందని అంటే 2s 1 అవుతుంది, 2p 3 అవుతుంది. సో s ఆర్బిటాల్లో సింగిల్ ఎలక్ట్రాన్ ఉంటుంది, p ఆర్బిటాల్లో కూడా సింగిల్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. టోటల్గా హౌ మెనీ సింగిల్ ఎలక్ట్రాన్స్? 4 సింగిల్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఓకేనా? అర్థమైందా? సో ఇక్కడ చూడండి 2s1 2p3. ఓకేనా? ఇదే కదా ఇక్కడ రాసిన. s ఆర్బిటాల్లో 1 సింగిల్ ఎలక్ట్రాన్ ఉంది, p ఆర్బిటాల్స్లో 3 సింగిల్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అయితే అమాంగ్ దీస్ 4 ఆర్బిటాల్స్ ఓన్లీ 1 s ఆర్బిటాల్ అండ్ 2 p ఆర్బిటాల్స్, 1 s ఆర్బిటాల్ అండ్ 2 p ఆర్బిటాల్స్, 3 p ఆర్బిటాల్స్ కాదు, 2px 2py ఈ 2 p ఆర్బిటాల్ s ఆర్బిటాల్ 2 కలిసి హైబ్రిడైజేషన్లో ఇన్వాల్వ్ అవుతాయి. సో దట్స్ వై దట్ హైబ్రిడైజేషన్ ఈజ్ కాల్డ్ యాజ్ sp3 hybridization. sp2 hybridization. 1 s orbital, 2 p orbitals. Only 2 p orbitals
involve in hybridization. That's why this is called as sp2 hybridization. అయితే ఈ చివర ఉంది కదా 2pz ఆర్బిటాల్ ఏదైతే ఉందో ఇది హైబ్రిడైజేషన్లో ఇన్వాల్వ్ అవ్వదు. ఓకేనా, అది అట్లనే ఉంటుంది. సో ఏవైతే హైబ్రిడైజేషన్లో ఇన్వాల్వ్ అయినాయో ఈ 3 ఆర్బిటాల్స్ 3 సిగ్మా బాండ్స్ ఫామ్ చేస్తాయి. 3 సిగ్మా బాండ్స్ ఫామ్ చేస్తాయి. ఓకేనా, ఎట్లా అంటే ఇక్కడ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కార్బన్ యాటమ్ తీసుకుందాం. ఈ కార్బన్ యాటమ్ sp2 హైబ్రిడైజేషన్ ఇన్వాల్వ్ అయ్యి 3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఫామ్ అవుతాయి. ఆ 3 ఆర్బిటాల్స్ 3 బాండ్స్. దిస్ ఈజ్ 1 హైబ్రిడ్ బాండ్, దిస్ ఈజ్ సెకండ్ బాండ్, దిస్ ఈజ్ అ థర్డ్ బాండ్. సో ఎన్ని బాండ్స్ ఫామ్ అని 3 సిగ్మా బాండ్స్ ఫామ్ చేస్తుంది. సో అట్లా ఎవ్రీ కార్బన్ యాటమ్ ఫామ్ 3 sigma bonds with neighbor carbon atoms and arranged in hexagonal ring shape. ఓకేనా, గ్రాఫైట్లో ఈ విధంగా సిగ్మా బాండ్స్ ఫామ్ అవుతాయి. మరి ఇక్కడ హైబ్రిడైజేషన్లో ఇన్వాల్వ్ కాకుండా ఉంది కదా pz ఆర్బిటాల్. మరి దీని కథ ఏంటి అని అంటే ప్రతి కార్బన్ మీద ఇలాగా హైబ్రిడైజేషన్లో ఇన్వాల్వ్ కాకుండా pz ఆర్బిటాల్ ఉంటుంది. ఓకేనా, సో ఈ కార్బన్ మీద ఉంటుంది, ఇక ఈ కార్బన్ మీద ఉంటుంది. ప్రతి కార్బన్ మీద హైబ్రిడైజేషన్లో ఇన్వాల్వ్ కానటువంటి pz ఆర్బిటాల్ ఉంటుంది. అందులో సింగిల్ ఎలక్ట్రాన్ ఉంటుంది. ఇందులో సింగిల్ ఎలక్ట్రాన్, ఇందులో హైబ్రిడైజేషన్ ఇన్వాల్వ్ కాకుండా సింగిల్ ఎలక్ట్రాన్, ఇవి రెండు కలిసి ఏం చేస్తాయి పై బాండ్ను ఫామ్ చేస్తాయి. ఇలాగా సో ది ఫోర్త్ ఎలక్ట్రాన్ 3 ఎలక్ట్రాన్స్ ఫామ్ సిగ్మా బాండ్స్. ది ఫోర్త్ ఎలక్ట్రాన్ ఫామ్ పై బాండ్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. 3 electrons form sigma bonds, single sigma bonds. The fourth one electron form pi bond. లేదా 3 hybrid orbitals form sigma bonds. The unhybridized pz orbital form pi bond. సో సిగ్మా బాండ్స్ అలాగే పై బాండ్స్ అనేటువంటివి ఫామ్ అవుతాయి గ్రాఫైట్లో. అదే డైమండ్లో అయితే అన్ని సిగ్మా బాండ్సే, అక్కడ పై బాండ్స్ అనేటువంటివి ఫామ్ కావు. ఓకే, సో ఏమైతే ఇక్కడ పై బాండ్స్ ఫామ్ అవుతాయో ఈ పై బాండ్స్ అనేటువంటి వీక్ బాండ్స్. ఓకే, ది ఎలక్ట్రాన్స్ విచ్ ఆర్ ప్రెజెంట్ ఇన్ పై బాండ్స్ ఆర్ ఏబుల్ టు డీలోకలైజ్డ్. అవి ఒక చోటు నుంచి మరొక చోటికి డీలోకలైజ్ అవుతాయి, మొబైల్ కాగలుగుతాయి. కాబట్టి ఇక్కడ గ్రాఫైట్లో ఫ్రీగా మూవ్ అయ్యేటువంటి ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అని మనం అర్థం చేసుకోవాలి. ఓకేనా, సో గ్రాఫైట్ కంటైనింగ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్. ది పై ఎలక్ట్రాన్స్ ఆర్ మొబైల్ ఇన్ నేచర్. సో దట్స్ వై గ్రాఫైట్ యాక్ట్స్ యాజ్ ఏ గుడ్ కండక్టర్. సో ఏ మెటీరియల్లో అయితే ఎలక్ట్రాన్స్ ఫ్రీగా మూవ్ కాగలుగుతాయో, ఎలక్ట్రాన్స్ ఫ్రీగా మొబైల్ కాగలుగుతాయో, ఫ్రీగా ఒక చోట నుంచి మరొక చోట డిస్ప్లేస్ కాగలుగుతాయో ఆ సబ్స్టెన్స్ కరెంట్ని పాస్ చేయగలుగుతుంది. సో అలాగా గ్రాఫైట్లో పై ఎలక్ట్రాన్స్ అనేటువంటివి మూవ్ కాగలుగుతాయి, డిస్ప్లేస్ అవుతాయి. కాబట్టి గ్రాఫైట్ ఈజ్ యాక్ట్స్ యాజ్ ఎ గుడ్ కండక్టర్. సో దిస్ ఈజ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. Pi electrons are mobile over the sheet or layer. So that's why graphite acts as good conductor. ఓకేనా, అలాగే ఇంకొకటి ఏంటంటే సో ఈ విధంగా లేయర్స్ ఉంటాయి కదా గ్రాఫైట్లో. ఈ విధంగా గ్రాఫైట్లో లేయర్స్ ఉంటాయి కదా, నెంబర్ ఆఫ్ లేయర్స్, ఒకదాని మీద ఒకటి ఇట్లా లేయర్స్ ఉంటాయి కదా. సో ఇలా లేయర్స్గా ఉన్నప్పుడు మనము పై లేయర్ పైన, ఫర్ ఎగ్జాంపుల్ ఇది పై లేయర్, ఇది కింద లేయర్ అనుకుందాం. ఈ పై లేయర్ పైన ఇలా కొంచెం ఫోర్స్ అప్లై చేసామనుకో, కొంత ప్రెషర్ అప్లై చేసామనుకో, అప్పుడు ఏమవుతుందంటే ఈ పైన ఉన్న లేయర్ కింద ఉన్న లేయర్ మీదుగా ఇలా స్లిప్ అవుతుంది. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా చూడండి, దీని మీద ప్రెషర్ అప్లై చేస్తే ఇట్లా స్లిప్ అవుతుంది. అంటే ఒక లేయర్ ఇంకొక లేయర్ మీద ఇలా జారుతుంది, ఇలా స్లిప్ అయ్యే నేచర్ ఉంటుంది అన్నమాట. అలా స్లిప్ కాగలగటం వలన గ్రాఫైట్ని లూబ్రికంట్గా యూజ్ చేస్తాం. మనం ఇక్కడ ఫ్రిక్షన్ కాకుండా ఆయిల్ యూజ్ చేస్తాం, ఆయిల్ గ్రీజ్ ఇలాంటివి యూజ్ చేస్తాం కదా ఫ్రిక్షన్ అవ్వకుండా. సో అలాంటి ఆయిల్ గ్రీజ్ లాగా ఈ గ్రాఫైట్ను కూడా
డ్రై లూబ్రికెంట్గా యూజ్ చేస్తాం. ఎక్కడైతే ఆయిల్ గ్రీజ్ను మనము అప్లై చేయలేమో యూజ్ చేయలేమో లూబ్రికెంట్గా అలాంటి ఏరియాలో ఫ్రిక్షన్ జరగకుండా ప్రివెంట్ చేయడానికి గ్రాఫైట్ని యూజ్ చేస్తాం. సో కాబట్టి గ్రాఫైట్ యూజ్ యాజ్ ఏ లూబ్రికెంట్. Graphite cleaves easily between layers. For this reason, graphite is used as dry lubricant. ఓకేనా? సో హై టెంపరేచర్ దగ్గర మిషన్స్ అనేటువంటి వర్క్ చేయాలనుకో, అలాంటి హై టెంపరేచర్ దగ్గర మనం ఆయిల్ గ్రీజ్ని యూజ్ చేస్తే అవి ఉండవు, వెళ్ళిపోతాయి. కాబట్టి అటువంటి ఏరియాలో ఈ డ్రై లూబ్రికెంట్గా ఈ గ్రాఫైట్ని యూజ్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఓకే, so it is a very important point. Graphite acts as a good conductor. Why అని అంటారు, 2 marks question. ఓకేనా? ఎందుకు గుడ్ కండక్టర్ గుడ్ కండక్టర్ అన్నగానే నువ్వు గుర్తుపెట్టుకో, ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి, మొబైల్ ఎలక్ట్రాన్స్ ఉంటాయని. ఓకే, సో గ్రాఫైట్ కంటైనింగ్ 5 electrons, the 5 electrons are able to move over the sheet, that's why it acts as a good conductor. Okay, next, same way, graphite used as a lubricant. Why? ఇది కూడా అంటారు లూబ్రికెంట్ యూజ్ చేస్తారు. ఎందుకు అని అంటే, సో గ్రాఫైట్ క్లీవ్స్ ఈజీలీ బిట్వీన్ లేయర్స్. ఓకేనా? ఒక లేయర్ మీద నుంచి మరొక లేయర్ ఇట్లాగా స్లిప్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. క్లీవ్ అయ్యేటువంటి నేచర్ గ్రాఫైట్కి ఉంటుంది. కాబట్టి గ్రాఫైట్ యూజ్డ్ యాజ్ ఏ లూబ్రికెంట్. ఓకే, డ్రై లూబ్రికెంట్. సో వెరీ ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ది bond distance between two carbon atoms is 141.5 picometers. సో అదే డైమండ్లో అయితే, డైమండ్లో ఒక కార్బన్కి మరో కార్బన్కి మధ్య డిస్టెన్స్ ఎంత ఉంటుంది, బాండ్ డిస్టెన్స్? ఓకేనా, 154 pm. సో బట్ హియర్ 141. సో డైమండ్లో 154 pm ఉంటుంది ఇన్ డైమండ్. ఓకేనా? మరి ఇక్కడ 141 తక్కువ ఉంది కదా, డిస్టెన్స్ తక్కువ. ఎందుకు తక్కువ ఉంది? సిగ్మా బాండ్స్ ఉంటాయి, అలాగే పై బాండ్స్ ఉంటాయి. సో అంటే డబుల్ బాండ్స్ ఉంటాయి. డబుల్ బాండ్స్ ఉండటం వల్ల ఆ డిస్టెన్స్ ఏమవుతుంది, డిగ్రీస్ అయిపోతాయి. ఓకేనా? అందుకని గ్రాఫైట్లో బాండ్ లెంత్ తక్కువ ఉంటుంది, డైమండ్లో బాండ్ లెంత్ ఎక్కువ ఉంటుంది. ఒక్కొక్కసారి 2 marks క్వశ్చన్ ఇట్లా కూడా అడుగుతారు. ఓకేనా? సో graphite have less bond length than diamond. Why? డైమండ్లో కంటే కూడా గ్రాఫైట్లో బాండ్ లెంత్ తక్కువ ఉంటుంది. ఎందుకు? లేదు, గ్రాఫైట్తో కంపేర్ చేస్తే డైమండ్లో బాండ్ లెంత్ ఎక్కువ ఉంటుంది. ఎందుకు? సో ఇంకొకసారి 4 marks క్వశ్చన్గా ఎట్లా అడుగుతారు. ఓకే, వాట్ ఆర్ ద డిఫరెన్స్ బిట్వీన్ డైమండ్ అండ్ గ్రాఫైట్? సో డైమండ్ గ్రాఫైట్కి మధ్య డిఫరెన్స్ ఏముందో రాయండి అని 4 marks క్వశ్చన్ అడగచ్చు. ఓకేనా? ఏం రాయిస్తూ మీరు? ఓకేనా? సో మినిమం 4 points రాయాలి. అక్కడ ఏమవుతుంది, కార్బన్ sp3 హైబ్రిడైజేషన్లో ఇన్వాల్వ్ అవుతుంది డైమండ్లో, బట్ ఇక్కడ sp2 హైబ్రిడైజేషన్ ఉంటుంది. ఓకేనా? హియర్ లేయర్ స్ట్రక్చర్ ఉంటుంది. గ్రాఫైట్కి ఏముంటుంది, లేయర్ స్ట్రక్చర్ ఉంటుంది. డైమండ్ లేయర్ స్ట్రక్చర్ ఉంటుందా? ఉండదు. ఓకేనా? సో టెట్రాహైడ్రల్ షేప్లో దానికి లేయర్ స్ట్రక్చర్ ఉండదు. ఓకేనా? నెక్స్ట్ గ్రాఫైట్ యాక్ట్స్ యాజ్ ఏ గుడ్ కండక్టర్. గ్రాఫైట్ అయితే గుడ్ కండక్టర్, అదే డైమండ్ అయితే పూర్ కండక్టర్. ఓకేనా? నెక్స్ట్ సేమ్ వే, డైమండ్ ఈజ్ హార్డెస్ట్ మెటీరియల్ ఆన్ ద ఎర్త్. డైమండ్ చాలా హార్డ్గా ఉంటాయి, బట్ గ్రాఫైట్, సో అది కూడా రాసుకోండి. ఓకే, ఇంపార్టెంట్ పాయింట్. సో గ్రాఫైట్ ఈజ్ a soft material, soft substance than diamond. ఓకేనా? డైమండ్ కంటే కూడా గ్రాఫైట్ అనేది సాఫ్ట్గా ఉంటుంది. గ్రాఫైట్ సాఫ్ట్ ఉంటుంది కాబట్టి లో మెల్టింగ్ పాయింట్ ఉంటుంది. డైమండ్ హార్డ్ ఉంటుంది కాబట్టి డైమండ్కు హై మెల్టింగ్ పాయింట్ ఉంటుంది. అలాగే డైమండ్లో బాండ్ లెంత్ 154 pm ఉంటే గ్రాఫైట్లో బాండ్ లెంత్ 141.5 pm ఉంటుంది. డిఫరెన్సెస్ మీరు రాస్తే సరిపోతుంది. ఓకే, రైట్ స్టూడెంట్స్, ఇది గ్రాఫైట్ డైమండ్ గురించి. సో ఆల్మోస్ట్ మీకు అంతా కవర్ చేసిన. ఇక ఈ పాయింట్స్లో నుంచి మ్యాక్సిమం బయటకు వెళ్ళకపోవచ్చు, కాబట్టి వీటిని బాగా చదువుకోండి.